మాఘపురాణం 18వ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు దేవతలతో మాఘమాస మహిమను వివరించాడు. మాఘపూర్ణిమ నాడు స్నానం పూజ చేసిన వారి పాపాలు నశిస్తాయని, మాఘవ్రతం ఆచరించిన వారు వైకుంఠం చేరుతారని చెప్పాడు. దేవతలు ఇంద్రుని వెతుకుతూ పద్మగిరి పర్వతం చేరుకున్నారు. అక్కడ వారికి ఒక విచిత్రమైన తొండ కనిపించింది. దానిని బంధించి మరునాడు మాఘస్నానం చేసి ఆ తీర్థాన్ని తొండపై పోశారు. ఆ తొండ దివ్యాలంకారాలు కల స్త్రీగా మారింది. ఆమె తన పేరు సుశీల అని, భర్త చనిపోయిన తర్వాత బంధువుల వద్ద ఉండి భిక్షాటన చేస్తూ జీవించిందని చెప్పింది. మాఘమాస పవిత్ర నదీజల స్పర్శచే ఆమె దేవతత్వం పొంది దేవప్రియ అనే పేరును గాంచెను. దేవతలు ఇంద్రుని ఊరడించి తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చి మాఘమాసమంతా స్నానం చేయించారు. ఇంద్రుడు శాప విముక్తుడై కృతజ్ఞుడై విష్ణువును స్తుతించాడు. గృత్రుదమద మహర్షి జహ్నుమునికి మాఘమాస స్నాన మహిమను వివరించాడు. పూర్వం పంపాతీరంలో ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. ధన సంపాదన తప్ప ధన వినియోగం అతడు చేయలేదు. పూజ, దానం వంటి మంచి పనులు కూడా చేయలేదు. అందువలన మరణించిన తర్వాత నరకలోకం చేరాడు. అక్కడ కొంతకాలం ఉండి దరిద్రుడుగా జన్మించాడు. దరిద్రుడై మరిన్ని పాపకార్యాలు చేశాడు. చనిపోయి పిశాచిగా మారి పంపా తీరంలో మర్రి చెట్టుపై ఉండి అక్కడికి వచ్చిన వారిని పీడించేవాడు. వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి మాఘస్నానం పూజలు చేస్తూ శిష్యులకు మాఘమాస మహాత్మ్యాన్ని వివరించేవాడు. మాఘస్నానం చేయనివాడు నరకానికి పోతాడని చెప్పేవాడు. ఆ సమయంలో పిశాచ రూపం పైనుండి కింద పడింది. ఆ పిశాచానికి వశిష్ఠుడు మంత్రోదకం చల్లి పంపాజలంలో మాఘస్నానం చేయించాడు. వశిష్ఠుడు చెప్పిన హరికథలు వినడం వలన, మాఘస్నానం వలన దాని పిశాచ రూపం పోయి దివ్య రూపం వచ్చింది. మాధవుని అనుగ్రహం వలన వైకుంఠాన్ని చేరుకుంది. ఈ కథ ద్వారా మాఘమాస స్నాన మహిమను మనం తెలుసుకోవచ్చు. ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరల ఇట్లనెను, దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమ నాడు మాఘస్నానం పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నీ నశించును. మాఘవ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు. వారు దేవతలై వైకుంఠమును చేరుదురు. మాఘస్నానం ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసం గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షం వృక్షములలో ఉత్తమం. దేవతలలో నేను ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తమం. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతం గొప్పది. మంత్రములలో రామతారకం ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగా ఉత్తమమైంది. పర్వతములలో మేరువు గొప్పది. అన్ని దానములలో ధనదానం గొప్పది. మాఘమాస వ్రతం అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతం సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ఇలా సర్వ నదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమందు స్నానం చేసిన వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయ సమయమునందు చేసిన మాఘ స్నానం వలన వచ్చును. మాఘస్నానం చేసి పూజ మొదలగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామమున రూపమున ఉన్న నన్ను పూజించిన మోక్షం వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతమును చేరుకొనిరి. ఇంద్రుని వెతుకుతూ ఉన్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసింది. దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించిననో ఆ తొండ కదలలేకపోయింది. మాఘమాస వ్రతం అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టితో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు గల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరవని అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను, నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేసెను. నా దురదృష్ట వశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, మానవ జన్మం కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరింత కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము.
ఇట్లు బాల్యమునందు భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తలంచెను. పుత్రిక అయిన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇద్దరూ వనవాసమునకు పోయిరి, అచ్చటనే మరణించిరి. నేనును బంధువుల వద్దనే ఉంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరును లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచూ ఉంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారములను అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగు వానిని ఎరుగను, ఉపవాసం అనేదే తెలియదు. ఏకాదశి వ్రతం చేయువారిని చూచి పరిహాసం చేసి తిని, ధనమును దాచి సంపాదనా పరురాలైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపి తిని, తరువాత మరణించి నరకమును చేరి తిని, అచట పెక్కు రీతుల శిక్షించబడి తిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మ నొంది తిని, పెక్కు బాధలను పడి తిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటి ఆహారమును ఆకలి కొన్నవానికి పెట్టి తిని, ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీజల స్పర్శచే ఆమె దేవతత్వమును పొంది దేవప్రియ అనే పేరునుగాంచెను. దేవతలలో ఒకరు ఆమెను వివాహమాడెను. మాఘమాస మహాత్మ్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెతుకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపంతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడును వారి చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలు ఇంద్రుని చూసి వెంబడించి అతడిని ఊరడించి ధైర్యం చెప్పిరి. నీవు చేసిన పాపములను పోగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారం చేయుదుము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘస్నానం చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను. ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గమునకేగెను. రాక్షసులను జయించి సుఖంగా నుండెను. గృత్రుదమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘస్నాన మహిమను వివరించెనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకనూ వినవలెనని ఉన్నది, ఇంకనూ చెప్పమని కోరెను. గృత్రుమదుడిట్లనెను, పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తర్వాత నరకలోకమును చేరెను. అచట కొంతకాలం దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములు చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టుపై నుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానం పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహాత్మ్యమును వివరించుచుండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘస్నానం చేసిన వారి సర్వపాపములు సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానం చేయని వాడు నరకమునకు పోవును అనుచు, మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభములను, చేయకపోవుట వలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపం పైనుండి క్రింద పడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన మాఘస్నానము వలన వాని పిశాచ రూపం పోయి దివ్య రూపం వచ్చింది. మాధవానుగ్రహం వలన వైకుంఠమునకు చేరెను.